నమస్కారం అండి. టుడే రీసెంట్గా మేము అబ్జర్వ్ చేసిన ఒక కాంప్లికేషన్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది పేషెంట్ 70-year-old మేల్ పేషెంట్. అతను చెస్ట్ పెయిన్ తోటి లోకల్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇమీడియట్గా వాళ్ళు వితిన్ 4 hours 5 hours పెయిన్ వచ్చిన 4 నుంచి 5 గంటల టైంలో హాస్పిటల్కి రీచ్ అయ్యాడు. రీచ్ అయితే వాళ్ళు లోకల్గా థ్రాంబోలైజ్ చేశారు. థ్రాంబోలిసిస్ తోటి టెనెక్టప్లేజ్ అనే ఇంజెక్షన్తో థ్రాంబోలైజ్ చేయడం జరిగింది. తర్వాత పేషెంట్ బీపీ లో అవుతుందని వాళ్ళు హయ్యర్ సెంటర్కి రిఫర్ చేశారు. చూస్తే ఇమీడియట్గా మేము బీపీ లో ఉంది కాబట్టి ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి రెస్క్యూ పీటీసీ చేసి స్టంటింగ్ వేయడం జరిగింది. తీసుకునే ముందు బీపీ అరౌండ్ 100/70 అలా ఉంది. హార్ట్ రేట్ కూడా అరౌండ్ 120 అలా ఉంది. ఆస్కల్టేషన్ చేస్తే మర్మర్స్ ఏమీ లేవు. ఎక్కువ కూడా సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ ఉంది. ఎంఆర్ కానీ అదర్ కాంప్లికేషన్స్ ఏమీ లేవు. స్టంటింగ్ చేసిన తర్వాత పేషెంట్కి వెంట్రికులర్ సెప్టల్ రప్చర్ అనేటటువంటి కాంప్లికేషన్ ఒక 12 hours తర్వాత డెవలప్ అయింది. వెంట్రికులర్ సెప్టల్ రప్చర్ అనేది మెకానికల్ కాంప్లికేషన్ ఆఫ్ ఎంఐ కిందకి వస్తుంది. మెకానికల్ కాంప్లికేషన్స్ అనేవి ఒకటి వెంట్రికులర్ సెప్టల్ రప్చరు, అంటే హార్ట్ మజిల్ బాగా డ్యామేజ్ అయ్యి ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్కి మధ్యలో ఉన్న గోడకి రంధ్రం పడ్డాన్ని వెంట్రికులర్ సెప్టల్ రప్చర్ అంటాము. అంత సివియర్ డ్యామేజ్ జరిగి ఆటోమేటిక్గా హోల్ పడుతుందన్నమాట. ఇది రెండవది ఫ్రీ వాల్ రప్చర్, అంటే ఒక గోడ టేర్ అయిపోయి బ్లడ్ అంతా కూడా హార్ట్ నుంచి బయటికి రావడం అన్నమాట. ఇది ఫ్రీ వాల్ రప్చరు. మూడవది మైట్రల్ రీగర్జిటేషన్. ఇది హార్ట్ కవాటాలని పట్టి ఉంచే పగ్గాల లాంటి స్ట్రక్చర్స్ మజిల్ డ్యామేజ్ అవ్వడం వల్ల అది సడన్గా సివియర్ ఎంఆర్లోకి లీడ్ అవుతుంది. మెకానికల్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యాయి అంటే ప్రోగ్నోసిస్ చాలా బ్యాడ్ కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ట్రీట్ చేయకపోతే హాస్పిటల్ నుంచి బయటికి సర్వైవ్ అయ్యి బయటికి వెళ్ళే ఛాన్స్ లెస్ దాన్ 1 to 5%. అంటే 100 మందిలో 1 నుంచి 5 మాత్రమే హాస్పిటల్ నుంచి సర్వైవ్ అయ్యి బయటపడే ఛాన్స్ ఉంటుంది. వెంట్రికులర్ ఈ మెకానికల్ కాంప్లికేషన్స్ని మనం ప్రాపర్గా అడ్రస్ చేయకపోతే. రెండోది వెంట్రికులర్ సెప్టల్ రప్చర్ అనేది వన్ ఆఫ్ ద గ్రేవెస్ట్ కాంప్లికేషను, అంటే వెరీ బ్యాడ్ కాంప్లికేషను. వెంట్రికులర్ సెప్టల్ రప్చర్ డెవలప్ అయిన టైంను బట్టి, సైజ్ ఆఫ్ ద వెంట్రికులర్ సెప్టల్ రప్చర్ని బట్టి పేషెంట్ అవుట్కమ్ డిపెండ్ అవుతుంది. ఇది బైమోడల్ ప్రజెంటేషన్, అంటే 2 సార్లు అవుతుంది. ఒకటి వితిన్ 24 hours అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత యూజువల్గా అరౌండ్ 3 to 5 days తర్వాత డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి వెంట్రికులర్ సెప్టల్ రప్చర్ డెవలప్ అయిన తర్వాత పేషెంట్కి సడన్గా కార్డియోజెనిక్ షాక్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టెంపరీగా మనం ఐఏబీపీ ఇంట్రాయోటిక్ బెలూన్ పంపు అనే డివైస్ కానీ ఏదైనా పెట్టి కొంత ఎంతవరకు టాలరేట్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. పేషెంట్ కనుక టాలరేట్ చేస్తే వీలైనంత వరకు మనం 1 week to 10 days ఆగితే దాన్ని ట్రీట్ చేసినప్పుడు వచ్చే అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. మనకు అంత టైం ఇవ్వకుండా ఎర్లీగా చేయాల్సిన పరిస్థితి ఏదైనా సర్జరీ కానీ లేదా డివైస్ క్లోజర్ అనే ఆప్షన్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇవి కానీ మనం వెరీ ఎర్లీగా చేయాల్సిన పరిస్థితి కనుక ఉంటే వాళ్ళ ప్రోగ్నోసిస్ సర్జరీ తర్వాత లేదా డివైస్ క్లోజర్ చేసేటప్పుడు కూడా బ్యాడ్గానే ఉంటుంది. సో వీలైనంత వరకు మనం 1 week to 10 days మనం ప్రొసీజర్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అయితే మేము రీసెంట్గా అబ్జర్వ్ చేసిన పేషెంట్కి వితిన్ 24 hours కాంప్లికేషన్ డెవలప్ అయింది. బట్ వాళ్ళు ట్రీట్మెంట్ యొక్క అవుట్కమ్ని యాక్సెప్ట్ చేయడానికి పేషెంట్ అటెండర్స్ రెడీగా లేరు. మనం వెయిట్ చేసి ఒక 3-4 days తర్వాత ఒక 1 week టైం ఇస్తే ఇది 1 weekలో మనం ఏమైనా డివైస్ క్లోజర్ చేయడానికి కుదురుతుందా లేదా సర్జరీ అని మేము కన్సిడర్ చేద్దాం అనుకున్నాం. కానీ పేషెంట్ 4th day సక్యూమ్ అయ్యారు. సో ఇది వన్ ఆఫ్ ద మెకానికల్ కాంప్లికేషన్స్ ఆఫ్టర్ ఎంఐ అనేది ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి నేను ఈ కేసుని ఒక ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. నియర్లీ ఒక 10 cases డివైస్ క్లోజర్ అటెంప్ట్ చేశాము. నిమ్స్లో ఒక 8 cases, బయటకు వచ్చిన తర్వాత నిమ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 2 cases చేయడం జరిగింది. 10 casesలో 8 cases మనకి సక్సెస్ఫుల్గా డివైస్ క్లోజర్ చేసి బాగానే రివైవ్ అయ్యారు. ఒక పేషెంట్ మాత్రం డివైస్ క్లోజర్ చేసిన తర్వాత అది ఎంబులైజ్ అవ్వడం జరిగింది. ఒక పేషెంట్ డివైస్ క్లోజర్ చేసిన తర్వాత ఎరోడ్ అయ్యి పేషెంట్ సక్యూమ్ అవ్వడం జరిగింది.
బట్ ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా వితిన్ 1 వీక్ అటెంప్ట్ చేసిన వాళ్ళలోనే ఎక్కువగా అబ్జర్వ్ చేసాం. ఆఫ్టర్ 10 డేస్ చేసిన వాళ్ళందరూ బాగానే రికవర్ అయ్యారు. బట్ డివైస్ క్లోజర్ ఆఫ్ పోస్ట్ ఎంఐవిఎస్డి అనేది చాలా డిఫికల్ట్ ప్రొసీజరు. ఎందుకంటే పేషెంట్ హిమోడైనమికల్ అన్స్టేబుల్ ఉంటారు. అందువల్ల మనం ప్రొసీజర్ చేయడం టైం పడుతుంది. ప్లస్ ప్రొసీజర్ కూడా కొంచెం ఎక్స్పర్టైజ్ అనేది బాగా అవసరం పడుతుంది. దీని మీద ఇండియన్ హార్ట్ జర్నల్లో ఒక పేపర్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది.